అనంత సంసార సముద్రతారా నౌకాజితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ సాయి పాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. వి కంపేర్ విత్ అదర్ పర్సన్. నా లైఫ్ మూమెంట్ మొత్తం ఏది నడిపిస్తుంది చెప్పండి? మీ లైఫ్ అయినా, నా లైఫ్ అయినా, ఎవరి లైఫ్ అయినా సరే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క లైఫ్ ప్రభావం నా మీద పూర్తిగా ఉన్నది. అదే నన్ను డ్రైవ్ చేస్తుంది, ఇంకోటి చేయట్లా. మీరు గమనించండి, మీరు కొనే వస్తువుల దగ్గర నుంచి, మీరు వేసుకునేటువంటి దుస్తుల దగ్గర నుంచి, మనం మాట్లాడే మాటల దగ్గర నుంచి, మనం మాట్లాడే టాపిక్స్ కూడా, ఇట్ ఈస్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సరౌండింగ్ పీపుల్. అంటే ఒకడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇద్దరు గోతులోకి పోతా ఉన్నారు. మరి దీన్ని బయటికి రావాలంటే ఏం చేయాలి? యూ మస్ట్ బ్రేక్ దట్ కంపారిజన్ లింక్ ఇఫ్ యు ఆర్ స్మార్ట్ ఎనఫ్. నీవు తెలియగలవాడు అయితే, ఎందుకంటే నీ ఫ్రీడమ్ లేదు అక్కడ. గొర్రెలాగా అయిపోయింది. అది అడ్డుపోతే అడ్డుపోతుంది, విడిపోతే అది ఇటు వస్తూ ఉంది, ఇట్లే ఉంది. ఇద్దరు అక్కడే తిరుగుతూ ఉన్నారు. లేదు, ఇట్స్ అ నాన్ సెన్సికల్ లైఫ్, నో మీనింగ్ ఇన్ ది లైఫ్. అది అందరికీ తెలుసు. ఏం మీనింగే లేదండి, పోతే బాగుంటుంది, పోలేకుంటున్నామండి. ఇవన్నీ మనం వినే భాషే. మన చుట్టుపక్కల మనం అంటుంటాం చాలాసార్లు. ఎందుకో తెలుసా అండి, మనం కంపారిజనల్ లింక్ పెట్టుకున్నాం. వాడికి మనకి ఫినిష్ అయిపోయింది. అది పెట్టుకున్నప్పుడు దేవుడు కాదు కదా, ఇంకెవడు రక్షించలేడు. ఇది సాయిబాబా చెప్తున్నారు. ఒకరితో ఒకరికి పోలిక వద్దు. అది నీ ఫస్ట్ స్టెప్. వేరా నాయన, ఆ మురుగు కూపంలో నుంచి నువ్వు బయటికి రావాలంటే చేయాల్సింది ఏంటంటే కట్ చేయి. రైట్ సాయిబాబా, అంత తేలిక కాదులేండి. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి, అది ఎవరైతే దర్శనం చేసి సాయిబాబా చెప్పిన, అంటే వాస్తవం దర్శనం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చూడాలి, ఉన్నదన్నట్టు చూడాలి కదా, కరెక్టే కదా అని తెలిసిన వెంటనే కట్ అయిపోతుంది. మామూలుగా ఏమడుగుతాం, అవునండి కంపారిజన్ చేస్తున్నాము, మరి దాన్ని కట్ చేయడానికి ఏమైనా మంత్రం ఉందా? ఇది మన బతుకులు. ప్రతి దానికి ఏదో ఒక క్రియకు అలవాటు పడ్డామండి. ఇది మానవ జాతిని సర్వనాశనం చేస్తూ ఉంది. మీకు చూపించగలను. మనకేంటో చెప్పమంటారా? ఆనందం కావాలంటే ఏం చేస్తే ఆనందం వస్తుందండి? జపం చేయమంటారా? ఏమన్నా ధనదానం చేయమంటారా? లేకపోతే క్షేత్రాలకు పోయిరమ్మంటారా? లేకపోతే ఎవరికైనా బట్టలు పంచమంటారా? ఏదన్నా రోగం వచ్చింది, ఆ రోగం వస్తే ఏం చేయమంటారండి? ఓరండి, అసలు మన మానసిక స్థితి ఎలా అయిపోయిందంటే, వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది యాక్షన్ యాక్షన్ యాక్షన్. కాదా? ఆలోచించండి మిత్రులారా. అవర్ లైఫ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది యాక్షన్, విచ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్. దయచేసి అర్థం చేసుకోండి. కాదా? మన జీవితం మొత్తం ఒక క్రియ మీదే ఆధారపడి ఉంది. ఇది ఇంకొక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఏంటో చెప్పంటారు ప్రమాదం? నువ్వు ఎప్పుడు యాక్షన్లో ఉంటే ఎప్పుడు వాస్తవాన్ని చూస్తావు. ఇంకోటి చెప్పంటారా, మీరు వాస్తవాన్ని చూడాలంటే యాక్షన్ ఆగిపోవాలి. ఇది అద్భుతమైన సూత్రం. అప్లై చేసుకొని చూడండి. పుస్తకాల్లో కాదండి, పుస్తకాల్లో చూడలేరు మీరు. చక్కగా సత్యం విరాజమానమైంది ఏ పుస్తకంలో చూశారండి ఋషులు? కామన్ సెన్స్. ఋషులు పుస్తకాల్లో చూసారా? దర్శనాలు పుస్తకాల్లో ఉంటాయా? నీ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా విజృంభిస్తే ఆ ఇంటెలిజెన్స్ చూపిస్తుందండి. అది క్రియ కాదు. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పంటారా? నీ క్రియ ఆగిపోయినప్పుడు జరుగుతుంది. అందుకోసమే జాహ్నమో 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 అని పరిగెత్తారు. ధ్యానంలో ఏం జరగాలి? షట్ ఎవ్రీథింగ్. వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షిట్, బెటర్ యూ షట్ యువర్ మౌత్. జగ్గి వాసుదేవ్ గారు చెప్పంగా విన్నా, చాలా బాగా అనిపించింది నాకు. అంటే చెంప మీద కొట్టినట్టుంది, వాస్తవమే. వెన్ యు ఆర్ ఇన్ డీప్ షిట్, నువ్వు డీప్ షిట్లో మునిగిపోయినప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ నోరు మూసుకొని ఉండాలి. నోరు తెరిస్తే నోట్లో పోద్ది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? కెన్ యూ స్టాప్ యువర్ యాక్షన్? చచ్చిపోతాం. చూడండి ఎంత బలహీన స్థితిలో ఉన్నాం మనం. దిస్ ఈజ్ ద డ్యామ్ ప్రాక్టికల్ థింగ్. దిస్ ఈజ్ ద రియల్ సైన్స్. దిస్ ఈజ్ ద ట్రూత్. మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.